పెద్ద అంబర్పేట్ పసుమాముల రోడ్డులోని బైబిల్ మిషన్ చర్చి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఇంటర్నేషనల్ స్పీకర్, బిషప్ రెవరెండ్ డాక్టర్ వైఎన్ మూర్తి, పలువురు పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం రెవరెండ్ డాక్టర్ వైఎన్ మూర్తి ముఖ్య అతిథులు మరియు పాస్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు శాంతి, ప్రేమ, త్యాగానికి ప్రతీక. ఆయన చూపిన కరుణ, దయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సందేశం ఇచ్చారు. క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ స్పీకర్, బిషప్ రెవరెండ్ డాక్టర్ వైఎన్ మూర్తి, పలువురు పాస్టర్లు క్రీస్తు జననంపై వాక్య సందేశం ఇచ్చారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో క్రైస్తవ భక్తి గీతాల సింగర్ ప్రసన్న బోల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె దేవుని భక్తి గీతాలు ఆలపించి అందరిలో హుషారు నింపారు. అదేవిధంగా క్రైస్తవ జానపద గీతాల గాయకుడు గొంగళ్ల సునీల్ నృత్య బృందం పాటలు, నృత్యాలతో యేసుక్రీస్తు జన్మవృత్తాంతం తెలియజేశారు. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు, నాయకులు, క్రైస్తవ సోదరీమణులు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సృష్టిలోనికి దిగి వచ్చినవయ్యా, మానవుని సృజించినవయ్యా, మానవునిగా నీవు పుట్టినవయ్యా. అంబర్పేట్ డివిజన్లో శ్రీనగర్ కాలనీలో బైబిల్ మిషన్ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ మూర్తి గారు నిర్వహించినటువంటి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఈరోజు నా తోటి కౌన్సిలర్, నా తాజా మాజీ కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి గారు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలు, ఇంకా వివిధ కాలనీ నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా, అలాగే ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా శాంతినగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మూర్తి గారు నాకు పరిచయం, మా వారికి ఇంతకు ముందు నుంచే పరిచయం ఉంది. నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఘనంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇంకా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి, వారికి ఈ సంవత్సరం వారికి ఏంటంటే వారికి చీరలు సమర్పించి, అలాగే వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఘనంగా ఏర్పాటు చేశారు. వీరందరిపైన కూడా దేవుడు ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని, ఇక ముందు కూడా కొత్త సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బైబిల్ మిషన్ చర్చ్ ఆధ్వర్యంలో పెద్దాంబర్పేట్ 4వ వార్డు, ఇప్పుడు పెద్దాంబర్పేట్ డివిజన్లో మూర్తి గారి ఆధ్వర్యంలో గత 2014 నుంచి ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుగుతున్నందుకు అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్. వచ్చిన క్రైస్తవ సోదరులకు అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ తెలియజేసుకుంటూ, వాళ్ళ దైవవాక్యం చెప్పడానికి వచ్చిన రవి గారు కానీ, మరి మిగతా ఫాస్టర్ గారు కానీ అందరికీ మరొక్కసారి అడ్వాన్స్ క్రిస్మస్ వేడుకలు చెప్పుకుంటూ 2026 రానున్న న్యూ ఇయర్ కూడా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నాకు ఈ దైవ ప్రార్థన చేసేందుకు అవకాశం ఇచ్చిన మూర్తి గారికి, మరి ఇదే కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్ విద్యావతి విజయేందర్ రెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ చర్చ్ ఆహ్వానమై రావడం, మన మూర్తి గారి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరిగిన ఈ ప్రోగ్రాంకి వేదిక ఉన్న పెద్దలు కానీ, ఇక్కడ వివిధ కాలనీ నుంచి వచ్చిన
వివిధ కాలనీ నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా మన మూర్తి గారు ప్రతి సంవత్సరం కంటే బ్రహ్మాండంగా చేసి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి చీరలు, అన్నదానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు డిసెంబర్ 13వ తారీఖు శనివారము బైబిల్ మిషన్ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మరి పెద్దంబరిపేట ఏరియా చుట్టుపక్కల మొత్తం శాంతినగర్, సంతోష్ నగర్ ఊళ్ళోని మొత్తం ప్రతి చోట ప్రతి కాలనీ వాళ్ళు వచ్చి దేవుణ్ణి మహిమ పొందారు. మరి నిజంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎంత అద్భుతంగా జరుగుద్దని నేను కూడా ఊహించలేదు. మరి ప్రతిరోజు మరి దేవుడు కృపను బట్టి మాకు ఇక్కడ ఈ కాలనీలో, శ్రీనగర్ కాలనీలో ఇప్పుడు కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మరి బైబిల్ మిషన్ సెలబ్రేషన్కి, మరి గ్రాండ్ సెలబ్రేషన్కి ఎంతో అద్భుతంగా బిలీవర్సు, ఆయన బిడ్డలు, మరి క్రైస్తవులు అందరూ, క్రైస్తవులు కులమత భేదాలు లేకుండా అందరూ కూడా వచ్చి ఆయన్ని గణపరిచారు. మరి అలాగే మేము పిలవగానే మరి విద్యావతి అక్క, అలా విజయేందర్ రెడ్డి అన్నగారు, అలా సిద్ధం కృష్ణారెడ్డి అన్నగారు మరి వారు కూడా వచ్చి దేవుడి మహిమలో వారు పాలు పొందుకున్నారు. మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మరి చాలా అద్భుతంగా జరిగింది. మీడియా ప్రకారము నాయన ప్రభు మరి ఎంతో ఆశీర్వాదము, దీవెనలు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము, ప్రతి అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరినీ కూడా దీవించాలి. మరో ముఖ్యంగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రాన్ని దీవించాలి, తెలంగాణ ముఖ్యమంత్రిని దీవించాలి, తెలంగాణ ఎమ్మెల్యేలను దీవించాలి, తెలంగాణ మంత్రులు దీవించాలి, తెలంగాణలో ఉన్న కౌన్సిలర్ అందరినీ దీవించాలి. మరీ ముఖ్యంగా ఈ రోజున జీహెచ్ఎంసీలు మా పెద్దంబరిపేటను కలిపారు. మాకు ఎంతో ఆనందము, సంతోషంగా ఉంది. రాబోయే కార్పొరేటర్ కూడా మంచి విద్యావంతుడు, విద్య అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడే నాయకుడు మేము ఎన్నుకోవాలని మేము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాము. మరి ఆ దేవుడు మంచి మనిషిని, మాకు మంచి నాయకుడిని ఏర్పాటు చేస్తాడని ఆ ప్రభువును మేము మొక్కుతున్నాము. అలాగే మరి వచ్చిన అక్కగారిని బట్టి, అలాగే అన్నగారిని బట్టి, ఈ అన్నగారిని బట్టి కూడా వచ్చిన దైవజనులు అందరూ కూడా ఎంతో ఆశీర్వాదము, దీవెనలు ప్రతి వారికి వారు పేరు పేరు మీద కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అట్లాగే క్రిస్మస్ వేడుకలు, అలాగే నూతన సంవత్సరము 2026 సంవత్సరము కూడా అత్యధికంగా నూరంతలుగా దీవించబడాలని, మాకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మా వెనకాల అందరూ ఉన్నారు, తీరుస్తారని మేము నమ్ముతూ మీడియా ప్రకారము మేము మాట్లాడుతున్నాము. వందనాలు అందరికీ. థ్యాంక్ యూ. వేడుకలు 2014 నుంచి నేను నడిపిస్తాను ఉన్నాను. గడిచిన కాలంలో రేకుల షెడ్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాము. ఇప్పుడు ఓపెన్ మీటింగుల్లోనే ఎప్పుడు పెడతా ఉంటాము. కాలనీలో ప్రతి వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరిస్తారు. శ్రీనగర్ కాలనీ కూడా మేము రిజిస్టర్ అయ్యి ఉంది. వాళ్ళకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ ఉన్నారు. నేను ఫౌండర్నే. కానీ అందరూ కూడా బాగుండాలి. ఈ కాలనీ శ్రీనగర్ కాలనీయే కాదు, అన్ని కాలనీలు కూడా, అన్ని ప్రజలు కూడా బాగుండాలి. ప్రతి గడప ప్రతి ఇంటికి కూడా అందరూ కూడా ఆశీర్వాదం, ప్రభు ఆశీర్వాదాలు కావాలని మెండుగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా శ్రీనగర్ కాలనీలో ప్రతి కాలనీలోని, అలాగే శ్రీనగర్ కాలనీలో ప్రతి ప్లాట్ యజమానుడు, ప్రతి ఇంటి గల వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి దీవించబడాలని మరోసారి ప్రభువుని వేడుకొనుచున్నాను. ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కోసమని ఈరోజు 13వ తారీఖు దైవజనులు మూర్తి గారు చాలా గ్రాండ్గా చేశారు. అలాగే ఈ కాలనీకి సంబంధించిన పెద్దలు మా మూర్తి గారికి సహకరించేందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మాది ఒకటే మార్గం, అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి. ఎక్కడైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం అందించాలన్నదే యేసయ్య చెప్పింది. కాబట్టి ఈ కాలనీ విషయంలో పెద్దలు చాలా డెవలప్ చేశారని విన్నాను. అలాగే మా సేవకులకు కూడా అన్ని విధాల సహాయం చేస్తున్నందుకు వారు కూడా వందనాలు చెల్లిస్తూ టీవీ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.